హీటర్ ఇట్లా పెట్టిరు కదా, ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీయాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హీటర్ ఇట్లా పెట్టారు కాబట్టి కొంతమంది ఇట్లా ఇనుపది పెడతారు. ఇనుపది పెట్టినప్పుడు దానికి ముట్టినప్పుడు షాక్ కొట్టి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హీటరే అని లైట్గా తీసుకోకండి. నిన్న 2 ప్రాణాలు పోయినాయి. సో అందుకని ఈరోజు ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఏదన్నా ప్లాస్టిక్ దన్నా లేదంటే ఏదైనా చెక్క ముక్క ఇలా పెట్టుకోండి. అలాగే ప్లాస్టిక్ బకెటే వాడండి. మీకు ఏదన్నా ఇట్లా షాక్ కొట్టింది అనుకో, వెంటనే ఎవరైనా ఉంటే స్విచ్ బంద్ చేయండి. లేదు అనుకుంటే మీటర్ దగ్గర ఒక ఎంసీబీ ఉంటుంది, ఆ ఎంసీబీ అనేది ఆఫ్ చేయండి. లేదనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ కర్ర కానీ లేదంటే చీపురు కట్టతో కానీ ఇట్లా దుబ్బేయడానికి ట్రై చేయండి. లేదంటే అక్కడ ఎవరికైనా షాక్ కొట్టినప్పుడు ఇట్లా పట్టుకుంటారు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసేసారు అనుకో, సేఫ్ అయిపోతారు. నేను వాళ్ళ గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. హీటర్ ఎవరైతే వాడతారో వాళ్ళు చాలా సేఫ్గా అయితే ఉండండి. ఇప్పుడు నేను చూపిస్తాను టెస్టర్ పెట్టి. ఇంకేం షాక్ కొడతలేదు. కాకపోతే ఇనుపది ఉంటుంది కాబట్టి వాటర్లో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అది హీటర్ ప్రాబ్లం వల్ల కూడా కొంతమందికి షాక్ కొడుతుంది. ఇప్పుడు వచ్చే హీటర్లు కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇది కొంచెం అప్డేట్ హీటరు, అందుకని దీనికి షాక్ కొడతలేదు అని మీరు నిర్లక్ష్యం చేయకండి. ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ వీడియో గురించి అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.